నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము. సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14వ తారీఖున రాత్రి 11:20 మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18వ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రిగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రిగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు, శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే దైవబలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు. కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట. సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. కుంభరాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, లాభాధిపతి పంచమ స్థానంలో సంచారము. ఇది ఒక రకంగా చెప్పుకుంటే ఏంటంటే మనకి ఒక రాజయోగము లేదా ఒక ధనయోగము యాక్టివేషన్లోకి వస్తున్నట్టని మనము చెప్పుకోవచ్చు అనమాట. గత కొంతకాలంగా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడము, ఏలినాటి శని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడము, కుటుంబ వాతావరణంలో చికాకులు పడుతూ ఉండడము, లేదా మాతృ యొక్క హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బెన్సెస్ అవ్వడము ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ గురు గోచారము చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేలాగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. పంచమంలో ఉన్న గురువు మీకు పిల్లల నుంచి మంచి ఆనందం రావడము, ఎవరైనా కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల కోసం కనుక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక సంతాన భాగ్యం కలగడము, మీ భాగ్యం ఒక వృద్ధి జరగడము, ఆ భాగ్యస్థానం పైన కూడా దృష్టి పడుతుంది. కాబట్టి మీ పెద్దల నుంచి మీకు ఆశీస్సులు రావడము, దైవబలం పెరగడము, దైవశక్తి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వడము, ధనం కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్గా రావడము. ఇదివరకు ఎక్కడైనా మీరు ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లయితే కనుక ఆకస్మికంగా కొద్దిగా మీకు ధనలాభం రావడము, లేదా రుణాలు తీసుకొని ఇబ్బంది పడిపోయి ఆ రుణాలు చెల్లించలేకపోతున్నాము ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు గోచారం వల్ల మీకు కొద్దిగా పాజిటివిటీ వచ్చి మీకు కొద్దిపాటిగా ఆప్షన్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ పంచమంలో ఉన్న గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి
అంటే ఇక్కడ మనకి పంచమము, భాగ్యము అండ్ లాభస్థానము యాజ్ వెల్ యాజ్ మనకి లగ్నం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి కాబట్టి అన్ని శుభ దృష్టిలు ఉన్న కేంద్ర త్రికోణాల యాక్టివేషన్లోకి ఉన్నాయి కాబట్టి మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఏదైతే క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో ఆ క్రియేటివ్ స్కిల్స్ని యూస్ చేసుకుంటూ మీ సోషల్ సర్కిల్లో ఒక టీమ్ బిల్డింగ్ కొలాబరేషన్స్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయడానికి, మీకు ఫేవరబుల్గా ఉండడానికి కనుక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానివ్వండి, దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి, మీరు వెళ్ళి రెగ్యులర్గా 16 ప్రదక్షిణాలు తిరిగినట్లయితే కనుక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి, ఎందుకంటే ఇంకా ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి కొద్దిపాటిగా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. అండ్ ఇంకా మీకు ఫేవరబుల్గా ఉండాలనుకుంటే కనుక అవున ఈ దీపం పెట్టుకోవడం, రెగ్యులర్గా గోవుకు గ్రాసం తినిపించడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి గురు గోచారం మనకి అష్టమ స్థానంలో జరుగుతుందండి. ద్వితీయాధిపతి, పంచమాధిపతి అష్టమ స్థానంలో సంచారము. వీళ్ళకి స్వతహాగా వృశ్చిక రాశి వాళ్ళు కొద్దిగా సీక్రెటివ్గా ఉంటారు, కొద్దిగా మిస్టిసిజం ఎక్కువ ఫాలో చేస్తూ ఉంటారు. అంటే గుప్త విద్యల పైన వీళ్ళకి కొద్దిగా ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అలాంటి గురువు ఇప్పుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం ఏంటి అంటే వీళ్ళకి గుప్తంగా ఏదైనా విద్య నేర్చుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక అది ఆస్ట్రాలజీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా హీలింగ్ ప్రాక్టీసెస్, రేకి అవ్వచ్చు, యోగా, మెడిటేషన్, లేకపోతే న్యూమరాలజీ, ఇలాంటి కొన్ని విద్యలు ఉంటాయి కదా, ఇవి తంత్ర కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దానిపైన కొద్దిగా ఫోకస్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ కోణంలో కాకుండా ఎవరైనా రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్లో ఉంటే కనుక, అంటే డాక్టర్స్ అవ్వచ్చు, సైకాలజిస్టులు అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే కనుక ఈ అష్టమ స్థానంలోకి గురు సంచారం ఏంటంటే మీకు రీసెర్చ్ ఎక్కువ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. రీసెర్చ్ పైన ఫోకస్ పెట్టడము, తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ సడన్గా ఆర్థికంగా కూడా మీకు డబ్బులు రావడము, అంటే అది స్థిరాస్తి విషయాలలో ఇన్హెరిటెన్స్ ఏవైతే మనము అష్టమ స్థానం నుంచే చూస్తూ ఉంటాం అన్నమాట. పిత్రార్జిత స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు సడన్గా మీకు ఫేవరబుల్గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మీకు ఫైనాన్షియల్ విషయంలో కొంచెము ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అంటే ఆర్థిక విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే ద్వితీయాధిపతి అష్టమంలోకి వెళ్ళడం ఏంటంటే సడన్గా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అన్నమాట ఆర్థిక వ్యవహారాలలో. సో ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, ప్రణాళికబద్ధంగా కొద్దిగా మీరు ఖర్చులు కనుక కేర్ఫుల్గా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఇబ్బంది పడే పరిస్థితి లేదు. పంచమాధిపతి అష్టమంలోకి వెళ్ళి ఆయన ద్వితీయాధిపతి కూడా అవ్వడం ఏంటంటే అధిక డబ్బు పిల్లల విద్య పట్ల, అంటే పిల్లల చదువుల పట్ల కొద్దిగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ వృశ్చిక రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. సో ఆ విషయంలో కొద్దిగా అధికంగా డబ్బు కేటాయించే ఛాన్సెస్ మనకి గోచార గురువు మనకి ఫేవరబుల్గా ఉంటారన్నమాట. ఆ అష్టమంలో ఉన్న గురువు వ్యయస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా మీకు అందరితో ఎక్కువ మింగిల్ అవ్వకుండా వీలైనంత మట్టుకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడము, ఏదైనా తీర్థయాత్రలు చేయడము, ఏదైనా గుప్తంగా విద్యలు నేర్చుకోవడము, ఒంటరిగా టైం ఎక్కువ స్పెండ్ చేయడము, భాగస్వామితో కూడా కొద్దిపాటిగా చికాకులు రావడము, వాళ్ళతో కొద్దిగా సఖ్యతగా ఉండకపోవడము, ఇవన్నీ కూడా కొద్దిగా ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇదివరకు ఏవైనా సీక్రెట్స్ ఉండుంటే కనుక ఆ సీక్రెట్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, ధార్మికంగా ఉండే ప్రయత్నం చేయండి, ఎవరిని కూడా దూషించి ఒక మాట మాట్లాడకండి, గాసిప్స్ చేయకండి ఎవరి గురించి అయినా సరే. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నప్పుడు ఏది కూడా మనకి హైడ్ చేయరనమాట, అన్నీ కూడా బయట పడిపోతాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. ఎస్పెషలీ మీకు ఉదర సంబంధితమైన హెల్త్ విషయంలో, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ విషయంలో యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలాగా చూసుకోండి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేలాగా చూసుకోండి. ఆకస్మికంగా మీకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ట్యాక్సెస్ కూడా ఏవైనా ఉంటే కనుక ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్స్ ఏవైతే చేస్తూ ఉంటారో, లేకపోతే ఇండియాలో వర్క్ చేసే వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్స్ చేస్తూ ఉంటారు కదా,
ఆ విషయంలో అశ్రద్ధ వహించకుండా టైంకి మీరు ట్యాక్స్ ఫైలింగ్స్ చేసేసుకుంటే కనుక ఇబ్బంది లేదు. లేకపోతే గవర్నమెంట్ నుంచి కొద్దిపాటిగా మీకు స్ట్రెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానం పైన కూడా గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మోక్ష త్రికోణాలు అన్నీ కూడా యాక్టివ్లో ఉంటాయి కాబట్టి మీరు చాలా ఇంటర్నల్ హీలింగ్ అవుతుంది. ఓకే, ఆ ఇంటర్నల్ హీలింగ్ మీకు కొద్దిగా ఇమోషనల్గా కూడా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్, అంటే ఇదివరకు ఎవరినైనా ఇష్టపడి ఉన్నా లేకపోతే ఫ్రెండ్షిప్స్ ఏవైనా ఉండుంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి అవి కొద్దిగా కట్ అవ్వడం వల్ల వీళ్ళకి కొద్దిగా ఇమోషనల్గా ఇబ్బంది పడే ఛాన్సెస్ వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి గృహంలో కొద్దిగా ప్రశాంతత లేకపోవడము, చికాకులు రావడము, లేకపోతే గృహానికి సంబంధించి అధికంగా డబ్బు ఖర్చు పెట్టడము, ఇలాంటివి కూడా కొద్దిగా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మీరు ఎక్కువ ఎవరితో డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఈ గురువు మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉంటారు. కాకపోతే అష్టమంలో గురు సంచారం కాబట్టి కొద్దిగా ఆకస్మికంగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు కొద్దిగా గురువుకి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. 16 గురువారాలు మీరు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉంటే కనుక మీకు 16 గురువారాలు అండ్ ఆవు నెయ్యితో దీపం పెట్టడము, పసుపు ఒత్తులతోటి దీపం పెట్టడము, దీపారాధన చేసుకోవడము, గురుపాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము, ఏదైనా గురు మంత్రం తీసుకొని అది పారాయణం చేసుకోవడము, లేకపోతే ఎవరికైనా సరే మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఆ మంత్రాన్ని రెగ్యులర్గా పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎవరిని అంత గుడ్డిగా నమ్మకండి. గురు రూపంగా ఎవరైనా వచ్చి మీకు మంత్రోపదేశం చేస్తాము అన్నా సరే వాళ్ళని ఎవరిని కూడా నమ్మకుండా మీకు మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసే ప్రయత్నం చేయండి.